బొబ్బట్లు చేసిన ఈ రెండిట్లల్లో దీనికి ఏ పేరు సెట్ అయితే అది పెట్టేసేయండి. స్వీట్ అయితే సూపర్ గా ఉంది, నాకైతే మస్తు నచ్చింది. మీరు ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి. అట్లనే కొత్త కొత్త రెసిపీస్ కోసం ఈజీ రెసిపీస్ కోసం ఇన్స్టా అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి, అలానే కొంచెం సాల్ట్ వాటర్ వేసి చపాతి పిండి లెక్క కలపాలి. లాస్ట్ లో కొంచెం ఆయిల్ గిట్ల వేసి పిండిని సాఫ్ట్ గా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి కొంచెంసేపు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత కొంచెం నెయ్యి వేసి ఒక కప్పు క్యారెట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత దాంట్లో బొంబాయి రవ్వ గిట్ల వేసి ఫ్రై చేసి వేడి వేడి వాటర్ పోయాలి. దాంట్లో ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ పోసి కలపాలి. దాంట్లో ఒక కప్పు షుగర్ గిట్ల వేసి మంచిగా కలపాలి. హల్వా మంచిగా దగ్గరకైన తర్వాత ఇలాచి పౌడర్ గిట్ల వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పటి వరకు 2 డ్రెస్సెస్ చూడండి, ఇవి నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన, సూపర్ గా ఉన్నాయి కదా, బడ్జెట్ లో వచ్చినాయి గైస్, అస్సలు మిస్ కాకండి. మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి, లేదంటే రీల్ నాకే షేర్ చేయండి, లింక్ పంపిస్తా. ఇటు హల్వా గిట్ల కూల్ అయిపోయింది. కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న లడ్డు లెక్క చేసి సేమ్ బొబ్బట్ల లెక్క చేయాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. మరీ సన్నగా చేయకండి, చినిగిపోతాయి. అట్లానే మరీ దొడ్డుగా గిట్ల చేయకండి, వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఆయిల్ వేసి 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన హల్వా పూరి బొబ్బట్లు హల్వా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది.